యేసు నామంలో అందరికీ వందనములు. యేసు సిలువపై పలికిన 7 మాటలలో 3వ మాట యోహాను 19వ అధ్యాయము 26-27 వచనాల్లో చూస్తున్నాము. ఏమిటంటే, ఈ మాటలో 3 విషయాలు అర్థమవుతున్నాయి. మొదటిది బాధ్యత మరియు ప్రేమ. యేసు సిలువపై శారీరక వేదనను, లోక పాప భారాన్ని అనుభవిస్తూ లేదా మోస్తూ అత్యంత భారమైన సమయంలో కూడా తన తల్లిని మర్చిపోలేదు. తల్లి ఒంటరి కాకూడదని ఆమె బాధ్యతను తన ప్రియ శిష్యుడైన యోహానికి అప్పగించి తన భూసంబంధమైన బాధ్యతను నెరవేర్చారు. ఇది కుటుంబం పట్ల ఉండవలసిన బాధ్యతను మనకు నేర్పిస్తుంది. మనము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన కుటుంబ బాధ్యతలను మరవకూడదని మనకు నేర్పుతుంది. రెండో విషయం, ఆధ్యాత్మిక బంధం. యేసుప్రభువు కేవలము ఒక కుమారుడిగానే కాకుండా లోక రక్షకునిగా ఒక నూతన ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఏర్పరిచారు. ఎలా అంటే, మరియమ్మను యోహానుకు మరియమ్మను అప్పగించడం ద్వారా క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసులందరూ ఒకరినొకరు ఆదుకోవాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి. అదే ఈ మాట యొక్క మర్మము. మూడవ విషయము, విధేయత. ఇక్కడ చూడండి, యేసు ఈ బాధ్యతను పేతురుకు కానీ ఇంకొకరికి కానీ అప్పగించలేదు. సిలువ చెంత నిలబడిన యోహానుకు అప్పగించారు. యోహాను యేసు అప్పగించిన బాధ్యతను తక్షణమే స్వీకరించాడు, మరియమ్మను తన ఇంటికి చేర్చుకున్నాడు. అలాగే మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని లేదా బాధ్యతను యోహానులాగానే ప్రేమతో స్వీకరించాలి. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, యేసు తన తల్లిని గౌరవించి ఆఖరి నిమిషం వరకు తన బాధ్యతను నెరవేర్చారు. మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ తోటి విశ్వాసుల భారాలను పంచుకుంటూ దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేద్దాం. ప్రైజ్ ద లార్డ్.